ఎప్పుడైతే ఓటమి పాలయ్యామని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి అన్న కొన్ని మాటలు మాత్రం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఎలక్షన్స్ అయితే జరిగాయి కానీ అసలు మేము ఎలా ఓడిపోయామో మాకే తెలియడం లేదు, అంటే ఇండైరెక్ట్గా ఓట్లు సరిగ్గా జరగడం లేదు అన్న రీతిలో అయితే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన ఏం చెప్పుకొచ్చారు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, సో దానివల్ల మేము ఓడిపోవలసి వచ్చిందని ఒక నానుని ఎత్తుకున్నారు. అసలు ఆయన ఎందుకు అన్నారు ఆ మాటలు అంటే, అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత హర్యానాలో కూడా ఎలక్షన్స్ జరగడం మొదలయ్యాయి. అక్కడ ఇండియా కూటమి అయితే ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ విషయాన్ని అక్కడ ఇండియా కూటమి వాళ్ళు ఎత్తుకున్నారు. ఏంటి అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, సో మేము ఓడిపోయాము అని. ఇదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తూ వచ్చారు. సరే, ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా ఇంకా ఇండియా కూటమి చాలా హోరాహోరీగా పోరాటం అయితే ఇచ్చింది, కానీ చివరికి ఇక అందరూ ఊహించినట్టు జరిగింది. అయితే ఈ రెండు వివాదాల వల్ల రాహుల్ గాంధీ కూడా కొన్ని విషయాలు చేశారు. ఓట్ల చోరీ, ఎస్, మీరు విన్నది కరెక్టే. సో ఓట్ల చోరీ చేస్తున్నారు, ఈవీఎంల ద్వారా వేసిన వాళ్ళు కూడా వేయనట్టే పడుతుంది, వేయని వాళ్ళు వేసినట్లు పడుతున్నాయి, సో ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అన్న రీతిలో బహిరంగంగానే మాట్లాడారు రాహుల్ గాంధీ. సో ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది.